ఆ మధ్య ఒక శాస్త్రవేత్త అన్నాడట, ఇక దేవునితో మనకు పని లేదు, ప్రపంచమంతా శాస్త్రమే, టెక్నాలజీ వృద్ధి పొందింది, మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మన తెలివితేటలతో ఏదైనా మనం చేయగలుగుతాం, ఇదిగో పలాంది నేను చేయబోతున్నాను అన్నాడట. మీలాంటి జ్ఞానం కలిగిన ఒక మనిషి అన్నాడట, నిజమేనయ్యా, దేవునితో మనకేం పని లేదు, సైన్స్తో నువ్వు బ్రతుకుతానంటావు, బ్రతుకు, అయితే నీవేదో తయారు చేయబోతున్నాను అంటున్నావు కదా, నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, అయితే ఒకటి, దేవుడు కలుగు చేసిన వాటిని వినియోగించకుండా నువ్వు తయారు చేయి, దేవుడు కలుగు చేసిన వాటిని వినియోగించకుండా నువ్వు బ్రతుకు అన్నాడట. వెంటనే ఆ వ్యక్తి అన్నాడట, అసలు దేవునితో నాకు పని లేదండి, దేవుడు తయారు చేసిన వాటితో నాకు అసలు పని లేదు, వాటిని నేను వాడుకోను అన్నాడట. వెంటనే భక్తి కలిగిన వాడు అన్నాడట, గాలి పీల్చుకోవటం ఆపేయి అన్నాడంట. ఈ ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళ. ఈ నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఈ వెలుతురు ఇచ్చింది ఎవరు? పీల్చే గాలి ఇచ్చింది ఎవరు అన్నాడట. అట్టట్లా జాంతానే, నేను గాలి పీల్చుకుంటాను, దేవుడిచ్చింది మాత్రం వాడను, పలానా వస్తువు తయారు చేయబోతున్నానని మట్టి పట్టుకున్నాడట. ఓ పిచ్చోడా, ఆ భూమి కలుగు చేసింది ఎవరు? దాని మీద నీళ్లు పోస్తున్నావు కదా, ఆ నీళ్ళు ఇచ్చింది ఎవరు? దైవజనమా, కష్టపడి పని చేసింది నీవై ఉండొచ్చు, కష్టపడటానికి కావలసిన సామర్థ్యం, వనరులు, వస్తువులు, వ్యక్తులను సమకూర్చింది మాత్రం నీ దేవుడైన యెహోవా.